నిరుపేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించడం అభినందనీయమని దంతాలపల్లి జెడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపల్ వేణుమాధవ్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న 5 ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 200 మంది విద్యార్థులకు హోప్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు బ్యాగులు, హ్యాండ్ రైటింగ్ మెటీరియల్, నోట్బుక్స్ పంపిణీ చేశారు. మరి హోప్ సంస్థ తరఫున మా దంతాలపల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో 5 పాఠశాలలు సెలెక్ట్ చేయడం జరిగింది. యూపీఎస్ గొడ్డాడ, కుమ్మరికుంట, పిఎస్ కుమ్మరికుంట, పిఎస్ రేపోని, అదేవిధంగా వాల్య తండ, పంతుల తండ, ఈ 5 స్కూళ్ళు సెలెక్ట్ చేసి 200 మంది విద్యార్థులకు ఈరోజు బ్యాగులు మరియు 1, 2, 3 తరగతుల విద్యార్థులకి హ్యాండ్ రైటింగ్ నోట్బుక్స్, 4th, 5th వాళ్ళకి మరి మామూలుగా నోట్స్ ఇప్పించడం అనేది జరిగింది. నిజంగా మరి ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకి మరి చదువుకోవడం కోసం, చదువును ప్రోత్సహించడం కోసము మరి మేడం గారు, కృప మేడం గారు ఇలాంటి సర్వీసెస్ చాలా కాలం నుంచి అందిస్తూ ఉన్నారు. వారికి మరి స్కూల్ కాంప్లెక్స్ దంతాలపల్లి తరఫున, అదేవిధంగా మండల విద్యాశాఖ దంతాలపల్లి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మరి మారుమూల ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్యను అందించడం లోపల ఉపాధ్యాయులందరూ కూడా మరి అవిరళంగా కృషి చేసి విద్యార్థులను మంచి ప్రగతి. అదేవిధంగా చాలా పాఠశాలలో దాతల సహకారంతో చాలా కార్యక్రమాలను మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నట్లయితే దంతాలపల్లి హై స్కూల్లో బాయ్స్ టాయిలెట్ కొంచెం రిపేర్ ఉండే, దానికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో 1,00,000 రూపాయలు డొనేషన్స్ కూడా కలెక్ట్ చేయడం కోసం ముందుకు వస్తే సుమారు ఒక 75,000 రూపాయలు కలెక్ట్ అయింది. దాంతో 250 నుంచి 300 మంది విద్యార్థులకి అవసరమైన టాయిలెట్ యొక్క రిపేర్ కూడా అతి త్వరలో పూర్తిగా గవర్నమెంట్ సహకారం లేకుండా కూడా దాతల సహకారంతో దాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. ఇలా చాలామంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాలకు చేయూతనివ్వాలని కోరుతూ